ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. మొదటి చిత్రంతోనే విజయం అందుకోవటం ఎవరికైనా నిజంగానే అదృష్టం. అలాంటిది ఈ భామకి మొదటి సినిమాతోనే 100 కోట్ల సినిమా అందుకుంది. ఆ తర్వాత వెంటనే నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ చిత్రం కూడా హిట్ అవ్వటంతో ఈ హీరోయిన్కి వరుస అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఇక నాగ చైతన్యతో వచ్చిన బంగారు రాజు చిత్రం కూడా విజయం సాధించింది. మొత్తానికి వరుసగా 3 విజయాలు సాధించి తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్గా మారింది ఈ భామ. కానీ అసలు కథ ఆ 3 సినిమాల తర్వాత మొదలయ్యింది. అప్పటి నుంచి కృతికి వరుసగా అపజయాలు రావటం మొదలయ్యాయి. ఆమె ఏ సినిమా చేసినా అట్టర్ ఫ్లాప్గా అయ్యాయి. దానికి తోడు అసలు తన పాత్రకి విలువలేని సినిమాలు చేయడం ఈ హీరోయిన్కు మరింత మైనస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం కృతి తన మకాన్ని మార్చినట్లు తెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన శర్వానంద్ మనమే సినిమా కూడా ఫ్లాప్ అవటంతో కృతికి తెలుగులో వచ్చిన అవకాశాలు ఇప్పుడు అస్సలు రావటం లేదు. అందుకే మన పాప కాస్త తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం కృతి శెట్టికి అక్కడ చేతిలో 3 సినిమాలు ఉన్నాయని సమాచారం. ఈ 3 సినిమాలలో ఒక్కటి హిట్ అయినా కూడా కృతి శెట్టి అక్కడ మళ్ళీ వరుస అవకాశాలు రావటం ఖాయం. మరి అక్కడ అవకాశాలన్నా ఉపయోగించుకొని స్టార్ హీరోయిన్గా అక్కడైనా ఎదుగుతుందో లేదో వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు కృతి శెట్టి మీద? కింద కామెంట్లో తెలపండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్మేం పోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.